హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అసలు తన మంచం ఈ గదిలోకి ఎలా వచ్చింది సార్? మధు ప్రశ్నకి అంతా దిమ్మ తిరిగిపోయారు. నిజమే, ఇంతవరకు తట్టనే లేదు. ఎలా వచ్చింది? కనీసం ఈ గదిలోకి దీన్ని తెచ్చి వేయాలన్నా 4 మనుషులు కావాలి. అది అర్ధరాత్రి, అందరం ఉండగా, పైపెచ్చు మధు అదే గదిలో నిద్రపోతుండగా అతనికి సైతం తెలియకుండా ఇంత బరువైన ఐరన్ కాటి ఎలా కదిలించగలిగారు? ఎలా సార్? జయరాజ్ సార్, మీకేమన్నా తట్టిందా? ఆగాడు మిథున్. చెప్పండి సార్, ఈ గెస్ట్ హౌస్ ఒక మర్మాల పుట్టలాగా ఉంది. ఇలాంటి చోటన స్టూడెంట్స్ని ఉంచడం మోస్ట్ యూజ్లెస్ ఫెలోస్ ఆ ప్రొఫెసర్స్, కోపంగా అన్నాడు జయరాజ్. ప్రొఫెసర్లను తిట్టేసరికి ఎన్నిసీని స్పందిస్తూ, ఈ గెస్ట్ హౌస్కి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు సారు. ఇంతవరకు ఎన్నో క్యాంపులు, ఎంతోమంది పిల్లలు చాలాసార్లు వచ్చారు. మిస్సింగ్ కానీ అటాక్స్ కానీ జరిగిన హిస్టరీయే లేదు సార్ ఈ బిల్డింగ్ వరకు. అయినా ఆనందరామ్ గారు స్టూడెంట్స్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్, సమర్థిస్తూ అన్నాడు. సర్లే, ఆ జాగ్రత్త అంతా కనబడుతూనే ఉంది. కానీ డాక్టర్, ఇప్పుడేం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే ఇదంతా తేలుస్తారు. ఇక ఈ నాన్సరీ వ్యవహారం ఆపాలి. మనుషుల మీదకి టార్గెట్ చేస్తున్న వాళ్ళు ఎవరింతకీ? అది తెలియాలంటే అది మన వల్ల అవ్వదు. కాల్ ద పోలీస్, సూటిగా తన అభిప్రాయం చెప్పాడు. అదేంటి, పోలీసులకా? ఈ ఇష్యూ పోలీస్కి అప్పగించి పిలుస్తారా? విద్య గురించి పోలీసులకు తెలిస్తే ఇంకేమైనా ఉందా సార్? ఆమె జీవితం నాశనం అయిపోతుంది. మధు తల అడ్డంగా తిప్పేస్తూ, వీల్లేదు సార్, వీల్లేదు. మన విద్య పరువు ఇంకా తీయడానికి నేను ఒప్పుకోను అన్నాడు. ఆర్ యు మ్యాడ్? ఒప్పుకోక ఈ మిస్టరీని ఎలా ఛేదిస్తావు? ఇది వరకు నువ్వు, ఇప్పుడు విద్య, రేపెవరు? నో, జరగడానికి వీల్లేదు. ఈ నాన్సెన్స్ ఆగాలి. థింక్ ప్రాపర్లీ. ఆడపిల్లైనా ఎవరైనా పోలీసులకు చెప్పాల్సిందే అన్నాడు జయరాజ్ సెల్ తీస్తూ. నో డాడీ, స్టాప్ ద కాల్. ఒక్కసారిగా ఏడుస్తున్న జయంతసేన పరుగున తండ్రి చేతుల్లో సెల్ని లాక్కుని రోడ్డు మీదకి విసిరేసింది. కూతురు రియాక్షన్కి స్టన్ అయిపోయాడు జయరాజ్. జయ, వాట్ ఈస్ దిస్? డోంట్ బి ప్యానిక్, ప్లీజ్ కూల్, నచ్చ చెప్పబోయాడు. నో డాడీ, ఇదే ఇష్యూ నాకు జరిగితే నువ్వు ఇలాగే చేస్తావా? ఇలాగే పోలీస్కి చెప్పగలవా? అడిగింది జయంత. బేబీ, నీకు తెలుస్తోందా ఏం మాట్లాడుతున్నావో? చిరాగ్గా అన్నాడు. తెలుస్తోంది డాడ్. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఏం చేసేవాడివో ఇప్పుడు విద్యకు కూడా అలాగే చెయ్యి. ఏ, తను నీ బిడ్డ కాదా? చెయ్యి డాడీ, నాకైతే ఎలా చేస్తావో అదే చెయ్యి. ఏడుస్తూ జయరాజ్ని అతుక్కుపోయింది. దెబ్బతిన్న పక్షిలా అయిపోయాడు జయరాజ్. ఆయన మొహం కందిపోయింది. మిగతా వాళ్ళు జయకేసి మెచ్చుకోలుగా చూశారు. ఓకే బేబీ, అలాగే చేస్తాను, తప్పకుండా చేస్తాను. డోంట్ వరీ బేబీ, ప్లీజ్. నువ్వు ముందు యాడ్ అవ్వు, నువ్వు ఏడిస్తేనే చూడలేను. ఆమెను బుజ్జగిస్తూ అన్నాడు జయరాజ్. ఇంకేదో అనేంతలోగానే విద్య గదిలోంచి వినిపించింది ఒక భయ విహ్వలమైన అరుపు. అదిరిపడ్డ అందరూ ఒక్క ఉదుట్న పరిగెత్తారు. తలుపులు ధడాలన తోసి లోనికి తొంగి చూసిన వాళ్ళ మతులు ఒక్కసారిగా పోయినాయి. తిరిగి వస్తాయో లేదో ఎవరికీ తెలియదు. బెడ్ మీద విద్య అస్తవ్యస్తంగా పడి మూలుగుతూ ఉంది. ఆమె కాళ్ల మధ్య నుంచి ధారగా కారుతున్న రక్తం బెడ్ మీద దుప్పటి మించి కారుతోంది నేల మీదకి, చుక్కలుగా. మై గాడ్ అన్నాడు డాక్టర్ మిథున్ అప్రయత్నంగా. అందరి మెదళ్ళు విభ్రాంతికి గురైనట్టుగా వాళ్ళ మొహాలే చెప్తున్నాయి. అందరూ ఆ గదిలోకి రాగానే ఆ గది గోడ మీద పెన్సిల్ స్కెచ్లాగా అయిష్టంగా పొడుచుకొచ్చిన ఒక అస్పష్టమైన వికృతమైన ముఖం ఒకటి మెల్లగా అదృశ్యమైపోయింది. దుష్టశక్తుల్ని అవపోసన పట్టిన దుష్ట మానవ మృగం, నరరూప రాక్షసుడు. పిశాచాలని, రాక్షసుల్ని, దెయ్యాల్ని కూడా గడగడలాడించగలిగే చండముఖి కనుసన్నలలో విద్యకి మరో రోజు ప్రారంభం అయ్యింది హృదయ విదారకంగా. డాక్టర్స్, ఇంకాసేపట్లో మనం మైసూర్ చేరుకోబోతున్నాం. మన ప్లాన్ ప్రకారం మనం నేరుగా మైసూర్లోనే స్టే చేస్తాం. ఈ పూట నేను ఆ అడవి గురించి, ఆ గెస్ట్ హౌస్ గురించి వీలైనంత రెక్కి చేసి తెలుసుకుంటాను. రేపు ఉదయం ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో తర్వాత మనం డిసైడ్ చేసుకుందాం. ఏమంటారు? పూర్తిగా తెలియకుండా మనం కూడా ఇదే స్పీడ్తో వెళ్ళి అడవిలో గెస్ట్ హౌస్లో ఇరుక్కుపోవడం వేస్ట్. తెలుసుకుని మరీ స్టెప్ తీసుకుందాం. ఆంటీ, మేము వచ్చే వరకు హోటల్లో సేఫ్గా ఉండాలి, ఓకేనా? వెనక్కి చిన్నగా తిరిగి చూస్తూ అన్నాడు విక్కీ.
వాళ్ళిద్దరూ తనని సడన్గా స్కిప్ చేయడం ఆవిడకి ఎంత మాత్రం ఇష్టం లేదు. మాట్లాడలేదు రోహిణి. ఏమంటే మేము వెళ్ళడం మీకు నచ్చలేదా? నవ్వుతూ అడిగాడు. విక్కీ మాటల ధోరణి అర్థమైన అగస్త్యన్ నవ్వుకున్నాడు. లేదు విక్కీ, నన్ను ఇలా వదిలేయడం నాకు నచ్చలేదు అంది. గంభీరంగా అయింది విక్కీ మొహం. నో ఆంటీ, తప్పదు. మీరు స్త్రీ. అక్కడ పరిస్థితులు ఏమిటో తెలియకుండా మిమ్మల్ని గుడ్డిగా అందులోకి నడిపించలేను. ఒకవేళ ఏదన్నా అనుకోనిది ఎదురైతే మేమిద్దరం బయటపడినంత వేగంగా మీరు రాలేరు. సో అందరం ప్రమాదంలో పడిపోతాం. మిమ్మల్ని వదులుకోలేము. అందుకే మీరు ఫస్ట్ టైం రావద్దు. 2 days మీరు రెస్ట్లో ఉండిపోండి. మేము వెళ్ళి అన్నీ చూసి వెనక్కి వస్తాం. అప్పుడు డిసైడ్ చేద్దాం. నేను చెప్తాను, మీరు చెయ్యండి, లేదా మీరు చెప్పండి, నేను చేస్తాను. దేర్ ఈజ్ నో ఇష్యూ. ఇక్కడ మీరు చేతులు ముడుచుకుని కూర్చోరు. మా ఇద్దరిని గార్డ్ చేస్తారు. అది ఎలాగో నేను చెప్తాను, ఓకేనా? పూర్తిగా వివరంగా చెప్పాడు విక్కీ. ఆమె పూర్తిగా కన్విన్స్ కాకపోయినా కామ్గా ఉంది. అక్కడే విజయ రహస్యం దాగుంది. సమర్థులైన మగాళ్లలో 2 రకాలు ఉన్నారు. ఒకటో రకం పార్ట్నర్ని గౌరవిస్తూ ఆమెను కలుపుకుంటూ మంచో చెడో గెలుపో ఓటమో కలిసి నడిచే రకం. వీళ్లతో పెద్దగా సమస్యలు ఉండవు, అలాగని విజయాలు ఉండవు. రెండో రకం పార్ట్నర్ మీద ప్రేమ పిచ్చిగా ఉంటుంది, కానీ ఆమెతో కూడా బయట పెట్టరు. తమ సామర్థ్యం తప్ప దేన్ని నమ్మరు. ఆమెని ఏ ఆపద తాకనివ్వకుండా నడిపించే రకం. మంచైనా చెడైనా గెలుపు కోసమే పులిలా మాటేసే రకం. వీళ్ళని భరించాలంటే పార్ట్నర్కి కత్తి మీద సామే. అలాగే ఓడిపోయే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. మాట వినరు. వాళ్ళతో ఏదైనా నడక సజావుగా సాగాలంటే మన అయిష్టతని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేశాక మౌనం వహించడమే ఏకైక మార్గం. విక్కీ ఆ రెండో రకం మనిషి. సమర్థుడే, అన్నీ ఉన్నవాడే, కానీ అతనికి విషయం టేకప్ చేసి గ్రాఫ్ గీశాడంటే ఇక ఎవరు చెప్పినా వినడు. కానీ అతని మొండితనం వల్ల అందరికీ సుఖమే తప్ప అపాయం ఉండదు. ఇదొక ప్రత్యేక తరహా వ్యక్తిత్వం. వీళ్లల్లో మేల్ ఈగోని కనుక సాటిస్ఫై చేస్తే వాళ్లల్లో దొరికినంత ప్రేమ ఇంకొకళ్ళలో దొరకదు. రోహిణి మాట్లాడకపోయేసరికి విక్కీ స్థిమితపడ్డాడు. ప్రాబ్లం సాల్వ్డ్ అనుకున్నాడు. జీపు సర్రను దూసుకుపోతోంది. వాతావరణం గ్లూమీగా ఉంది. భార్యకి నచ్చలేదని అగస్త్యన్కి అర్థమైనా ఆయన ఏం చేయడానికి కుదరడం లేదు. కానీ విక్కీ ప్రపోజల్ అతనికి నచ్చింది. కనీసం రోహిణి సేఫ్గా ఉంటుంది. కోపం వస్తే రానిలే అనుకున్నాడు ఆయన. అందుకే సైలెంట్గా ఉన్నాడు. కాసేపట్లోనే మైసూర్ సిటీలోకి ప్రవేశించింది జీపు. వెళ్తూనే ఒక ఖరీదైన హోటల్ దగ్గర ఆపాడు విక్కీ. తనే ముందు వెళ్ళి ఓ సూట్ బుక్ చేశాడు. తర్వాత రోహిణిని తీసుకెళ్లి రూమ్ చూపించాడు. ఆమె ఓకే అన్నాక అగస్త్యన్ని ఆమెనే కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి కావలసిన ఏదో ఓ స్లిప్ మీద రాసి జేబులో పెట్టుకుని బయటికి నడిచాడు విక్కీ. వెళ్లే ముందు తన సెల్తో ఆ స్లిప్ను ఫోటో తీసుకుని మరీ 2 hours వస్తానని బయటికి వెళ్ళాడు విక్కీ ద సూపర్ మాస్టర్. సాయంకాలం టైం 4 అవుతోంది. ఎక్కడెక్కడో తిరిగి విక్కీ రూమ్ చేరాడు. అతడి వెనకనే 2 అడుగుల వ్యాసార్థమన్న ఒక కార్టన్ ఉంది. వచ్చి ఆ కార్టన్ని టీపాయ్ దగ్గర పెట్టి సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. టీ తాగుదామా విక్కీ? నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తా అన్నది రోహిణి. ఆమె గొంతు విన్న విక్కీ నవ్వుతూ ఇంకా నార్మల్ పొజిషన్కి రాలేదా అంటే అన్నాడు. అరే అదేం లేదు విక్కీ అన్నది కాస్త తడబాటుగా. అదే ఉందా అంటే మిమ్మల్ని మాతో పాటుగా ప్రమాదంలోకి తీసుకెళ్ళిపోవడం కంటే మీరు సేఫ్ పొజిషన్లో ఉండి మమ్మల్ని గార్డ్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. అక్కడి ఆనుపానులు చూసుకోకుండా ఇలా ముగ్గురం డేంజర్లోకి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? 2 daysలో వచ్చేస్తాంగా. అదే నవ్వుతా అన్నాడు. వస్తారులే నిరాశ ధ్వనిస్తుండగా అన్నది రోహిణి. ఆమెకి అడ్వెంచర్ మిస్ కావడం ఏదోలా ఉంది. సో ఇప్పుడు మీరు లగేజ్ ప్యాక్ చేసుకోండి అన్నాడు తను లేస్తూ. నీ లగేజ్ మాట ఏమిటి అన్నాడు అగస్త్యన్. నా లగేజే చిత్రంగా నవ్వాడు. జీప్లో అన్నీ సర్దే ఉంటాయి సార్. నా కోసం మర్చిపోండి. కావాలనుకున్న వస్తువులన్నీ తీసుకొచ్చాను. ఆంటీ సామాన్లు జీప్లోంచి తెచ్చేశాను. మీ బ్యాగ్ ఇస్తే జీప్లో పెట్టేస్తాను అన్నాడు విక్కీ. మనం ఎప్పుడు బయలుదేరుతాం ఆసక్తిగా అడిగాడు అగస్త్యన్. చెప్తాను, రేపు ఉదయానికల్లా అక్కడ ఉంటాం. గెస్ట్ హౌస్ అడ్రస్ తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు బయలుదేరదాం. 1.5 గంట జర్నీ రోడ్డు మీదనే. అనదర్ 1 hour రూట్ బాగుండదు. తెల్లారుతూ ఉండగా గెస్ట్ హౌస్కి ఏరియాకి చేరుకుంటాం. అక్కడి నుంచి పరిస్థితిని బట్టి ప్లానింగ్. ఎలాగైనా రేపు మధ్యాహ్నం సరికి మనం వాళ్ళ దగ్గరికి చేరొచ్చు. ఏదైనా రేపు ఉదయానికి ఆ ఏరియాకి వెళ్ళిపోవాలి అన్నాడు విక్కీ. ఆ బాక్స్లో ఏముంది విక్కీ? ఏం కొన్నావు ఆసక్తిగా అడిగింది రోహిణి. చెప్తాను అని లేచి గదిలో ఓ వారగా పెట్టిన సూట్ కేసు తెరిచాడు విక్కీ. రోహిణికి చాలా ఆసక్తిగా ఉంది. తమతో పాటే మైసూరు వచ్చిన వాడికి మైసూరులో షాపింగ్ చేసేందుకు ఏం తెలుసని. సూట్ కేసు తీసి ఓపెన్ చేశాడు విక్కీ. లోపలికి తొంగి చూసిన రోహిణి అదిరిపడింది. ఆ పెట్టెలో ఉన్నవన్నీ ఆయుధాలు. గబగబా అందులోంచి ఓ పిస్టల్ తీసి చకచక అసెంబుల్ చేశాడు. ఓ సర్జరీ చేసినంత దీక్షగా ఆ పని. విక్కీని ముచ్చటగా చూస్తున్నాడు అగస్త్యన్. రోహిణి ఆయుధాలు చూడగానే కళ్ళు తేలేసింది. విక్కీ 5 నిమిషాల్లో పిస్టల్ని తీసి రోహిణి ముందున్న టీపాయ్ మీద పెట్టాడు. అతడి కళ్ళు నవ్వుతున్నాయి. అది మీకోసం ఆంటీ అన్నాడు క్యాజువల్గా. నాకోసమా? నాకెందుకు? నేనేం చేయాలి అంది కంగారుగా. అంత కంగారు ఎందుకంటే
మీరేం చేయొద్దు, ఉంచుకోండి అంతే, సేఫ్టీకి. అప్పుడు ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు లేదా మీరేదైనా ప్రమాదంలో పడ్డప్పుడు ఉపయోగించుకోండి అన్నాడు సీరియస్గా. నాకేం వస్తుంది విక్కీ, అదే స్థాయిలో అన్నదాన్ని. వస్తుందంటే యు ఆర్ ప్రొఫెషనల్. ఏమీ రాకపోయినా ఇది చేత్తో పట్టుకోగానే కొత్త ధైర్యం వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవడలా పోతే నాకేంటి అన్న ధీమా, నన్నెవడు ఏం చేయలేడనే పొగరు అన్నీ వచ్చేస్తాయి. అదే దీని మహత్యం. అదే అంటే ఆయుధం, అదే అంటే వెపన్. అది చేతుల్లో ఉంటే ఆ ఫీలే వేరేగా ఉంటుంది. ఇదిగో ఇలా పట్టుకోవాలి అని తనే దగ్గరుండి ఆమె చేతుల్లో పెట్టి పట్టుకోమన్నాడు. లైట్గా వణుకుతున్న చేతులతో పట్టుకుంది రోహిణి. ఆమె తెల్లటి చేతుల్లో మెరుస్తున్న నల్లటి పిస్టల్, కావాలంటే క్షణంలో ప్రాణాలు తీయగల ఆయుధం. ఇన్నేళ్లు ప్రాణాలు పోసే వృత్తిలో గడిపిన డాక్టర్గా ఆమెకి వెపన్ చేతిలోకి రాగైనా చిత్రమైన కరకదనం మనసులో బయలుదేరింది. దిస్ ఈజ్ 9mm పిస్టల్ అండి, ఇందులో 10 రౌండ్స్ ఉంటాయి. ఎలా ఉంది నవ్వుతూ అడిగాడు. నిజంగానే వెపన్ అద్భుతంగా ఉంది విక్కీ. ఈ ఫీలింగే సెపరేట్ సమా, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. రోహిణి కళ్ళు ఎక్సైట్మెంట్తో మెరిసిపోతున్నాయి. మరేమనుకున్నారు, అందుకే ఇచ్చాను. మీరు ముందు దాన్ని డౌన్ చేయండి, అలా ఏం చేసి ఉంచకండి చెప్పాడు. బీ కేర్ఫుల్, అన్నెసరీగా పట్టుకుని తిప్పొద్దు. వెరీ డేంజరస్ టు ప్లే. ఇది టాయ్ గన్ కాదు, రియల్ పిస్టల్. ఇది మన బలగం అంతే. తప్పనిసరి అయితే తప్ప బయటికి తీయకండి. కీప్ ఇట్ సేఫ్ అన్నాడు. బుద్ధిగా తలొప్పి కింద పెట్టేసింది. సూట్ కేసులోంచి పిడిబాకుల ఫోల్డర్ తీశాడు. ఇంకా ఉంది.